అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? వరుసగా ఏదో మాట్లాడుతున్నారా అని అనాలోచనతో ఉండొద్దు. శ్రద్ధగా వింటే మీరు చాలా ఆధ్యాత్మిక మేలులు సమకూర్చవచ్చు. కొంతమంది చక్కగా ఫ్యాన్లు వేసి దేవుని సన్నిధిలో ప్రశాంతంగా కూర్చున్నా, ఇంటి దగ్గర కూర్చొని తొడాలు తీసుకుంటేనే బాగుంటుంది అన్నట్టున్నారా? అదే బాగుంటుందా చెప్పండి. మరి ప్రభు మన కొరకు చేసిన త్యాగము మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సిలువపై పలికిన మాటల్ని మనము ఇప్పటి వరకు ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి మాట ఏంటి చెప్పండి? కొంచెం చెప్పండి, అప్పుడే సంతోషం. మొదటి మాట ఏంటి? ఏం చెప్పారు యేసయ్య? రెండో మాట ప్రక్కనున్న దొంగకి క్షమించి పరదేశినిచ్చారు. మూడో మాట బాధ్యత. మొదటి మాట విజ్ఞాపన, క్షమాపణ గురించి విజ్ఞాపన. రెండో మాట మనం ఏమీ ఉన్నాం, ప్రక్కనున్న దొంగకి పరదేశ అవకాశాన్ని ఇచ్చాడు, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. మూడో మాటలో మనం చూస్తున్నాము బాధ్యత గురించి పాస్టర్ గారు మాట్లాడారు. ఆదరణ మనం నేర్చుకోవచ్చు, బాధ్యత నేర్చుకోవచ్చు. మరి మనము నాలుగో మాటలోకి వచ్చాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ నాలుగో మాట చాలా కీలకమైన మాట, మనం ప్రాముఖ్యమైన మాట. మీకు ఇందాక చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రేమ యొక్క గొప్ప త్యాగము సిలువ వద్ద మనకు కనిపించింది. ఈ నాలుగో మాట పలికినప్పుడు ఆయన ప్రేమ యొక్క తీవ్రత ఎంత చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆయన ప్రేమ యొక్క తీవ్రత ఎంత ఉన్నతమైందో ఈ నాలుగో మాటలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. ఈ నాలుగో మాట ఏంటంటే, మనము ఈ నాలుగో మాటను మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46 వచనాల్లో చదువుకుంటాము. మత్తయి సువార్త తీద్దామా ఒకసారి? 27వ అధ్యాయము 45, 46 వచనాల్లో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. కాబట్టి నాలుగో మాట మనం చూసినట్లయితే ఇదే మాట మనము మార్కు సువార్త 15వ అధ్యాయం 34లో చూస్తాము. అలాగే కీర్తనలు 22:1లో కూడా దావీదు మహాభక్తుడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని చెప్పడం మనం చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నాలుగో మాటలో ఆయన యొక్క ప్రేమ యొక్క తీవ్రత మనకి స్పష్టమవుతుందని ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాటలు యేసు ప్రభు పాపాత్మల రక్షణకై ఎట్టి శ్రమను లేకపోతే ఎంత ఆవేదనను భరించాడో మనకు మనకు అర్థమవుతుంది. ఈ మాటలో పాపాత్మల కొరకు, పాపాత్మల రక్షణ కొరకు ఆయన ఆవేదన శ్రమ ఎంత భరించాడో ఈ మాటలో మనకు అర్థమవుతుంది అనమాట. లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయిన ప్రభువు మనందరి దోషాల నిమిత్తము శాపగ్రస్తుడై మనలను విమోచించాడని గలతీ పత్రికలో కూడా 3వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట ఉండడం మనం చూస్తాం. కాబట్టి ఈ ఆక్రందన, ఈ నాలుగో మాట ఏంటంటే ఆక్రందన, చాలా వేదనతో, చాలా అంటే భరించలేని దుఃఖముతో పలికిన ఒక ఆక్రందన మాటగా మనం చూస్తామన్నమాట. ఎందుకు ఇంత ఆక్రందన మనం ఆలోచన చేస్తే, మనము దేవుడు త్రిత్వంలో ఏకత్వమై ఉన్నాడన్న సంగతి మనకు అందరికీ తెలుసు. ఆయన అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమై ఏకత్వం కలిగిన దేవుడు అని మనకు తెలుసు. యేసు క్రీస్తుకు తండ్రికి పరిశుద్ధాత్మలకు నిత్యము సహవాసం కలిగి ఉంటారు. సంబంధం, ఎడతెగని సంబంధం వారు కలిగి ఉంటారని మనకు తెలుసు. కానీ ఈ నాలుగో మాట పలిగేటప్పుడు ఈ గడిలో ఏ పాపం ఎరుగని దైవ కుమారుడు వారిద్దరి సంబంధమును తెగిపోయినట్లుగా బాధతో కేక వేశాడనమాట. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతోనూ దేవునితోనూ సంబంధము కోల్పోయిన, తండ్రితోనూ సంబంధం కోల్పోయిన విధముగా బాధను తట్టుకోలేక ఆక్రందన చేసినట్లు మనం చూస్తున్నాం అనమాట. మొదటి మాటలో తండ్రి అని పిలిచిన యేసు ప్రభు ఈ మాటలో ఏమని పిలుస్తున్నాడండి? నా దేవా నా దేవా అని పిలుస్తున్నాడు. అంటే ఆ సన్నిహిత, ఎందుకు ఆయన నా దేవా అంటున్నాడంటే తండ్రితో ఎడబాటు
తట్టుకోలేకపోయాడు. ఒక్క నిమిషం మాత్రం, మనం యెషయా గ్రంథంలో చూస్తాం, నిమిషం మాత్రం నన్ను తృణీకరించకాని తర్వాత నన్ను సమకూర్చి సేదదీర్చావన్న మాట చూస్తాము. కానీ ఇక్కడ అంటున్నాడు కదా, ఇక్కడ మనం చూస్తే తండ్రి యొక్క ఎడబాటును యేసయ్య తట్టుకోలేకపోయాడు. దాని గురించి ముందు రాత్రి గెత్సెమనే వనంలో ఉన్నప్పుడు ఆయన చాలా వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన రక్తము చెమట బిందువులుగా మారే అంత వేదన అంత వేదనతో ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించు, లేని ఎడల నీ ఇష్టమే జరిగించు. అలా ఎందుకు ప్రార్థన చేశారంటే కొట్టబడే దెబ్బల గురించి కాదు, లేకపోతే దేని గురించో కాదు, కానీ తండ్రితో ఎడబాటును ఆయన ఊహించుకోలేకపోయాడు అనమాట. కాబట్టి ఆ యొక్క మనం చూస్తే యేసు ప్రభు జీవితంలో సొంత ఊరు వారు ఆయన ఎడబాశారు, బంధువులు ఆయన ఎడబాశారు, చివరకు తన తోబుట్టువులు కూడా ప్రభువుని ఎడబాశారు. మనం చూస్తే ఆయన దగ్గర ఎంతో మేలులు పొందుకొని ఎన్నో అద్భుతాలు చూసిన వారు కూడా ప్రభుని ఎడబాశారు. మనం చూస్తే ఆయనకి సన్నిహితంగా ఉండి అవసరమైతే నీ కొరకు ప్రాణం పెడతామని చెప్పిన శిష్యులు కూడా ఆయనకి ఎడంగా ఉన్నారు. ఈ ఎడబాట్లు ఏవి కూడా దేవునికి బాధ కలిగించలేదు, అంత వేదన కలిగించలేదు. కానీ తండ్రితో ఎడబాటు మాత్రం తట్టుకోలేకపోయాడు. మన జీవితంలో చాలా సందర్భాల్లో మనము ఎవరినైనా కోల్పోయినప్పుడు, ఎవరి నుండైనా దూరమైనప్పుడు ఏదైనా మనం చాలా బాధపడతాం, కన్నీరు కారుస్తాం, వేదనగా అనిపిస్తుంది, ఒంటరితనంగా అనిపిస్తుంది. కానీ అలాంటి సమయంలో మనందరికీ ఏముంది చెప్పండి? మనం ఏం చేస్తాము? దేవుణ్ణి ఆశ్రయిస్తాం. మన కష్టంలో ఆయన ప్రేమ అది భర్తీ చేయగలుగుతుంది. కానీ ఈ లోకంలో ఎవరికి దూరమైనా పర్వాలేదు, కానీ మనము దేవునికి దూరం అయితే అది తట్టుకోగలుగుతామా? కాబట్టి ఎవరు మనం తృణీకరించినా కూడా పర్వాలేదు, కానీ దేవుడే మనం తృణీకరిస్తే మనం వెళ్ళి ఎక్కడ దాక్కుంటాము? కాబట్టి మన జీవితంలో అంటే అంత ఒంటరితనముగా ఆలోచన చేస్తే మనము అంటే మన దగ్గర మేలు పొందుకొని, మన దగ్గర ఎన్నో ఆధ్యాత్మిక మేలు పొందుకొని, లేకపోతే భౌతికమైన ఆశీర్వాదాలు పొందుకొని, మేలు పొందుకునే వారు మన కష్టంలో మన కొరకు నిలబడకపోతే ఎంత వేదనగా ఉంటుంది, మనల్ని అర్థం చేసుకోకపోతే ఎంత వేదనగా ఉంటుంది. కానీ వాటన్నిటికంటే అవన్నీ కూడా దేవునికి వేదన అనిపించలేదు, కానీ దేవునితో ఎడబాటు మాత్రం ఆయనకి ఏం కలిగించింది చెప్పండి? చాలా. ఒక్కసారి మన జీవితాలను పరిశీలన చేసుకుంటే ఏది మనకు బాధ కలిగిస్తుంది, ఏది మనకు కలిగిస్తుంది? ఈ లోకంలో మనము ధనం లేదని బాధపడిపోతూ ఉంటాం, మనుషులు మనల్ని వదిలిపెట్టారని బాధపడుతూ ఉంటాం, అరే మనం మేలు చేస్తే వారు మనకు అన్యాయం చేశారని బాధపడుతూ ఉంటాం. ఎప్పుడైనా దేవునితో నా సత్సంబంధము సరిగ్గా లేదే అని వేదన చెందామా? చూడండి ఎంత ఆధ్యాత్మికమైన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పవిత్రత రెండు ఢీ కొట్టుకున్నప్పుడు వచ్చిన కేక ఇది. అంటే దేవుని ప్రేమ ఏమో మన మీద శిక్ష పడకూడదని, మనల్ని రక్షించాలని. ఆయన ప్రేమ ఏంటి? మనల్ని రక్షించాలని. కానీ ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో అలాగే ఆయన పవిత్రత ఆయన పవిత్రత ఏంటి? పాపం అనేది శిక్షించబడక మానదు. సిన్ విల్ నెవర్ గో అన్పనిష్డ్. పాపం అనేది తప్పకుండా శిక్షించబడాల్సిందే. కాబట్టి ఏం చేయాలి? ఈ ప్రజలను మనల్నేమో రక్షించాలని ఆయనకు ఆశ, కానీ మన మీద భయంకరమైన పాపం ఉంది. ఆ పాపపు శిక్ష ఏం చేయాలి? తప్పకుండా మనం భరించాలి. కాబట్టి రెండు చేశారనమాట. ఆ శిక్ష తాను భరించి ఏం చేశాడు? మనకి విడుదల కలుగు చేశాడు. కాబట్టి ఆ మనల్ని రక్షించడం కొరకు, మనకి విడుదల కలుగు చేయటం కొరకు, మనకి రక్షణ ఇవ్వటం కొరకు తండ్రితో ఎడబాటు అనేది ప్రభువు ఆ కాసేపు భరించగలిగారు. కేవలం ఎంత ప్రేమ, ఆక్రాందనతో నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనడానికి కారణము మనము ఆయన్ని, తండ్రిని ఎడబాయకూడదని, తండ్రితో మనము శాశ్వతమైన జీవము సహవాసం కలిగి ఉండాలని ఆ కాసేపు కుమారుడైన యేసు తండ్రి చేయిని విడిచిపెట్టవలసి వచ్చింది. కాబట్టి దాన్ని మనం గ్రహించాలి, ఆ ప్రేమను మనం గ్రహించాలి. రెండవదిగా యేసు ప్రభు మరణ ఘడియల్లో ప్రకృతిలో కలిగిన మార్పును గురించి మనం ఆలోచించేద్దాం. యేసయ్య ఈ మాట పలికినప్పుడు వాస్తవానికి దాదాపు 6 గంటల సమయంలో ఆయన సిలువ వేయడానికి తీసుకెళ్లారు. 9 గంటలకు ఆయన సిలువ వేసి ఏం చేశారు? వేలాడదీశారు సిలువ మీద. 9 గంటల నుండి 3 గంటల వరకు, అంటే ఎన్ని గంటలండి? 9 గంటల నుండి 3 గంటల వరకు అంటే 6 గంటలు, 6 hours, 6 గంటలు ఆయన సిలువ మీద మ్రానుపై వేలాడుతూ ఉన్నారు. మొదటి 9 గంటల నుండి 12 గంటల వరకు మొదటి 3 మాటలు చెప్పారు. ఇప్పుడు వరకు చెప్పారు కదా, ధ్యానం చేసుకున్నాం కదా. ఆ 3 మాటలు 9 గంటల నుండి 12 గంటల సమయంలో చెప్పారు. మనం బైబిల్లో చూసి ఇప్పుడు మనం చదివాం కదా, మత్తయి సువార్తలో ఏమనందండి? ఒక్కసారి చదవండి. ఇంచుమించు 12 గంటల నుండి 3 గంటల వరకు ఏం ఏర్పడిందంట? కటిక చీకటి ఏర్పడిందంట.
మనము మార్కు సువార్త 15:33 చూడండి ఒకసారి, మత్తయి సువార్త 27:45, ఈ రెండిట్లో ఆ మాట ఉంటుంది, చదువుతారా? మార్కు సువార్త 15:33 చదవండి. మార్కు సువార్త 15:33 తీసారా? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. అలాగే మత్తయి సువార్త 27:45 చూస్తే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతయు చీకటి కమ్మెను. అది 51లో చూస్తే వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో 51 వచ్చినాయి సారీ, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందకు 2గా చినిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయెను. ఏం జరిగిందంటండి? కరెక్ట్గా ఈ సమయంలో ఏం జరిగింది? 12 గంటల నుండి 3 గంటల వరకు కట్టిక చీకటి దేశమంతా ఏర్పడిందంట. ఏర్పడటమే కాకుండా దేవాలయపు తెర పైనుండి క్రిందకి ఏమైపోయింది? 2గా చినిగిపోయింది. భూమి ఏమైంది? వణికింది. బండలు ఏమయ్యాయి? బద్దలైపోయాయి. అంటే భూకంపం వచ్చింది. వాట్ హ్యాపెన్ అంటే ప్రకృతిలో ఇంత మార్పు ఏంటి? కట్టిక చీకటి ఏర్పడిందంట. మనం చూస్తే ఉదయం మనము ఈ యొక్క 12 నుండి 3 గంటల వరకు కట్టిక చీకటి దేశమంతా కమ్మిందని చూస్తున్నాం. అసలు చీకటి ఎందుకు కమ్మింది మనం ఆలోచన చేస్తే, మానవ పాపం అంతా ఎవరి మీద ఉంది ఇప్పుడు చెప్పండి? దేవుని మీద ఉంది. తన మీద ఎక్కించుకున్నాడు. మనుషుల పాపం అంతా ఎవరి మీద ఎక్కించుకున్నాడు? ఆయన మీద ఎక్కించుకున్నాడు. సర్వలోక మానవుల పాపం అంతా కూడా ఆయన మీద ఎక్కించుకున్నారు. మానవ ప్రతినిధిగా సిలువ మీద ఆయన ఏమవుతున్నాడు? మానవుల ప్రతినిధిగా సిలువ మీద చనిపోవడానికి ఇష్టపడి ఉన్నారు. అక్కడ ఏ పాపము చేయని వ్యక్తి పాపముగా గుర్తించబడినప్పుడు, శాపం ఆయన మీద మోపబడినప్పుడు సృష్టి దాన్ని ఏం చేసింది? చూడలేకపోయింది. సృష్టి దాన్ని చూడలేకపోయింది, సహించలేకపోయింది అనమాట. సృష్టికర్త బాధను సృష్టి భరించలేకపోయింది. ఎందుకు మీరు ఎలా చెప్తారని అనుకుంటే, మనము రోమాపత్రిక 8వ అధ్యాయం 22 వచనాలు చూస్తే మనము ఏమని ఉంటుందంటే, అక్కడ సృష్టి యావత్తు కూడా మానవుడు పవిత్రతలోకి రావాలని ఎదురు చూస్తూ ప్రసవ వేదన పడుతుందంట. ఏం చేస్తుందంటే సృష్టి మానవులందరూ కూడా రక్షించబడి పవిత్రులు అవ్వాలని ప్రసవ వేదన పడుతుందంట. మరి మానవుల పవిత్రత కొరకు ప్రసవ వేదన పడుతున్న ఈ సృష్టికర్త అయిన దేవుడు, ఏ పాపం ఎరుగని ఆ నిష్కల్మషమైన దేవుడు తన మీద పాపభారం మోపబడి ఆయన శాపంగా మారినప్పుడు చూడగలిగిద్దా? చూడలేకపోయిందంట. చీకటి కమ్మింది. కటిక చీకటి కమ్మినట్లుగా మనం చూస్తామన్నమాట. కాబట్టి చీకటి అనేది దేవునికి ఉగ్రతకు నిదర్శనంగా ఉంది. ఎందుకంటే నిర్మాకాండంలో మోషే 10 తెగుళ్ళు తీసుకొస్తాడు కదా ఐగుప్తుల మీద. 9వ తెగులు ఏంటంటే 3 రోజులు కట్టిక చీకటి అంట. ఎంత చీకటి అంటే మోషే చెయ్యెత్తి ఆ చీకటిని ప్రకటించినప్పుడు తన చెయ్యి తనకే కనపట్లేదంట. అర్థమవుతుందా? చీకటి వేరు, కటిక చీకటి వేరు. అంటే మనకే కనబడనంత చీకటి అంట. అదే మనం చూస్తాం నిర్గమాకాండం 10వ అధ్యాయం 21 నుండి 23లో చూస్తాము. 3 days 3 రోజులు ఏమైంది? కటిక చీకటి కమ్మినట్లు మనం చూస్తాము. ఆమోసు గ్రంథం 8:9లో కూడా ఆ మాట ఉంటుంది. దేవుని కుమారుడు వైపు చూడడం మనం ఎందుకు ఈ చీకటి అంటే, దేవుడు తన కుమారుడు వైపు చూడటం మానేశాడు. అప్పటి వరకు నిత్యము సహవాసం కలిగిన దేవుడు తన వైపు చూడటం ఎందుకంటే ఈ చీకటి ఆయన చూడడం మానేశాడు అనడానికి ఈ చీకటిని నిదర్శనం అనమాట. గెత్సేమనే వనంలో యేసయ్య వేదనతో కన్నీరు కారుస్తూ చెమట రక్త బిందులు కారినంతగా ఆయన రోదన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక దూతను పంపి యేసయ్యను బలపరిచారు. కానీ ఇప్పుడు ఎవరన్నా పంపించారా? పంపలేదు. ఎందుకంటే ఈ శిక్ష భరించక తప్పదు. ఎవరి కోసం? నా కోసం, నీ కోసం. మన శాపం, మన పాపం ఆయన మోస్తున్నాడు. దాన్ని బట్టి తండ్రి తల తిప్పుకున్నాడు. అదే చీకటికి సాదృశ్యంగా మన పాపం, మన శాపం ఆయన మీద మోస్తున్నాడు. కాబట్టి తండ్రి ఏమొచ్చి ఆయన, ఎందుకంటే దేవుని కన్నులు దుష్టత్వం చూడలేనివి, బాధను చూడలేవి. మనం ఈ మాటలు యెషయా గ్రంథము 59:1-2 వచనాలు చూస్తే రక్షింపనేరక ఒకసారి చదువుతారు ఒక మాట. యెషయా గ్రంథము 51:1-2 వచనాలు. ఇంకొకరు గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. యెషయా గ్రంథము నీతిని అనుసరించుచు 2వ వచనం నుండి చదవండి. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచు నుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో. కాదమ్మా, యెషయా గ్రంథం 59 2వ వచనం చదవండి. మొదటి వచనం కూడా వద్దు. ఆయన ముఖమును మీకు
మరుగుపరిచెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. చూడండి, మన పాపములు చూడలేదు అంటే రక్షింపనేరుక ఉన్నట్లు యెహోవాసం కురుచు కాలేదు, విననేరుటికి ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మన పాప దోషాలు ఏమవుతున్నాయి అంట, అడ్డొస్తున్నాయి అంట చూడకుండా. అదే మనం చూస్తున్నాము. మన పాపం మన శాపం ఆయన మోస్తున్నాడు కాబట్టి తండ్రి తల తిప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు మనము చూస్తున్నాం అనమాట. ఆయన సంపూర్ణ దైవత్వం గల దేవుడు గనక పవిత్ర బలి పశువుగా ఆయన అయ్యాడు. ఆయనలో సంపూర్ణ మానవత్వం ఉంది కనుక మనకు ప్రతిగా ఆయన సిలువ మీద ఏమయ్యాడు చెప్పండి, త్యాగమయ్యాడు అనమాట. ఈజ్ 100% గాడ్, 100% ఆయన 100% దేవుడు, 100% మానవత్వాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 3:16-17 మనకు అందరికీ తెలుసు. మనం అందరం కూడా నశించిపోకూడదని కుమారుని దేవుడు అనుగ్రహంగా ఇచ్చాడు. ఆయన యందు విశ్వసించిన వారు రక్షించబడతారు, విశ్వసించిన వారు నశించిపోతారని మనం చూస్తున్నాం. తండ్రి ప్రేమ, కుమారుని యొక్క పరిశుద్ధత రెండు కూడా మిళితమయ్యాయి. ఏంటి చెప్పండి, తండ్రి ప్రేమ, కుమారుని యొక్క పరిశుద్ధత మనము రెండు కూడా మిళితమయ్యాయి. తండ్రి ప్రేమలో పరిశుద్ధత ఉంది, కుమారుని పరిశుద్ధతలో ప్రేమ ఉంది. కాబట్టి తండ్రి అపరిమితమైన ప్రేమ, కుమారుని పవిత్రమైన సమర్పణ, ఈ రెండు కూడా కలువరి శిలువలో కేకకు కారణమయ్యాయి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. త్రిత్వంలో విభజించబడలేదు కానీ ఫెలోషిప్లో ఎడబాటు కలిగింది. అంటే త్రిత్వం అనేది విభజించబడలేదు కానీ సహవాసం అనేదిలో కొంచెం ఎడబాటు అనేది కలిగింది. ఈ ఎడబాటు ఎవరి వల్ల కలిగింది చెప్పండి, మన పాపాల వల్ల కలిగింది. కాబట్టి ఈ ఎడబాటు కారణము నా పాపాలే అని కుమారుడి మీద మోపబడి ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలి. తండ్రి కుమారుని ఆ ఎడబాటు గుండా వెళ్ళనిచ్చాడు. కారణము నువ్వు నేను ఎప్పటికి కూడా ఆయన ఎడబాయకూడదని ఉద్దేశించి దేవుడు దాన్ని అనుమతించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఇందాక మీకు చెప్పాను, ఐగుప్తు దేశంలో 9వ తెగులు కటిక చీకటి, 10వ తెగులు ఏంటండి, 10వ తెగులు ఏంటంటే కుటుంబంలో ఒక బిడ్డ మరణిస్తారు, ప్రథమ ఫలం మరణిస్తారు. కానీ ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏం చేయమన్నాడు దేవుడు, ఒక బలి పశువును వధించి ఆ యొక్క రక్తాన్ని గుమ్మాలకి పూయమన్నారు. ఎవరైతే ఆ రక్తాన్ని పూస్తారో ఏమవుతుంది చెప్పండి, ఆ మరణదూత వాళ్ళని దాటి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ 3 గంటలు కటిక చీకటి తర్వాత మనం చూసాం కదా, 12 గంటల నుండి 3 గంటల వరకు యేసయ్య కటిక చీకటి అనుభవించారు. ఆ కటిక చీకటి తర్వాత యేసయ్య మన కొరకు ఏమయ్యారు, పస్కా బలి పశువుగా వధించబడి ఆయన రక్తము మనము పాపం మరణం నుండి మనం విడిపించింది. దేవునికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి పాపం భరితులమైన మనందరి కొరకు ఆయన పస్కా బలి పశువుగా వధించబడి మరణము నుండి, శాపము నుండి, పాపము నుండి మనల్ని తప్పించారు. దేవునికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. కాబట్టి 3 గంటల చీకటి తర్వాత యేసు ప్రభు లోక పాపాలను మోసుకొని పోచు దేవుని గొర్రెపిల్ల వలె మన కొరకు వధించబడ్డాడు, రక్తాన్ని చిందించాడు. రక్తము ఆ రక్తపు ఛాయల్లోనే మనకు విడుదల, విమోచన కలిగిందనే సత్యాన్ని మనం గ్రహించాలి. గెత్సేమనే వనంలో ఇందాక మీకు చెప్పాను కదా, దూతను పంపిన దేవుడు ఇప్పుడు పంపలేదు. మనం చూస్తే ఇదే గొల్గొతా కొండపై కొన్ని సంవత్సరాల క్రితము ఇస్సాకు కూడా బలి చేయబడ్డాడు. అప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు, దూతను పంపి మరణాన్ని ఆపుతారు. కానీ మనం చూస్తే చూడండి, ఇక్కడ మాత్రము దేవుడు అనుమతించాడు, మరణించబడటానికి అనుమతించబడినట్లు మనం చూస్తాం. అంధకారంలో నుండి మనం ఇక్కడ చూస్తే దేవుడు అంధకారం నుండి వెలుగులోకి రావాలని, మనమందరం కూడా అంధకారం నుండి వెలుగులోకి రావాలని ఆయన అంధకారంలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. యేసు ఒంటరితనంలోకి వెళ్ళి ఒంటరితనంలో ఉన్న మనందరికి కూడా తండ్రితో ఐక్యపరిచినట్లు మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు భయంకరమైన బాధ, వ్యాధి పొందుకున్నాడు. మనం ఎప్పటికీ అది పొందకూడదు అని చెప్పేసి ఆయన ఆ బాధను, వేదన పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం అనమాట. ఈ 4వ పాట సిలువపై ప్రభు చెప్పనాశక్యము కానీ వర్ణింపతనము కానీ విపరీతమైన బాధను మనకి తెలియచేస్తుంది అనమాట. 1 పేతురు 2:24 ఒకసారి చూద్దాము. నరావతారి అనే క్రీస్తు లోక పాపాలన్నింటినీ భరించాడు. మనం ఒక్క మాట చదువుదాం. 1 పేతురు 2:24. తీసారమ్మా. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన
తానే తన శరీరమందు మమ్మల్ని పాపములను, మనం పాపముల విషయమే చనిపోయి నీతి విషయంలో బ్రతకాలని మన పాపములు తానే తన శరీరమందు భరించారు. కొన్ని రిఫరెన్స్లు మీరు అందరూ ఇంటికి వెళ్ళి చదువుకోండి. 2 కొరింథీ 8:9 కూడా, అలాగే ఫిలిప్పీ 2:6 కూడా ఈ మాటలు చూద్దాము. తర్వాత ఈ 2వ మాటలో, ఈ యొక్క 4వ మాటలో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మనము దేవుని సన్నిధికి చేరే భాగ్యము ఈ మాట ద్వారా దేవుడు కలిగించాడు. ఎందుకంటే ఏం జరిగిందండి, ఈ కేక వేసిన తర్వాత, ఈ మాట పలికిన తర్వాత దేవాలయంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలాన్ని ప్రత్యేకపరిచే దేవాలయపు తెర ఏమైందంట, పైనుండి కిందకి 2గా చినిగిపోయింది. పాత నిబంధన గ్రంథంలో యేసుప్రభు చరిత్రకారుడు. పాత నిబంధన గ్రంథంలో బలిపశువును తీసుకొని ప్రజలు దేవుని సన్నిధికి వచ్చారు ప్రాయశ్చిత్తం కోసము. అయితే ఇక్కడ మనం చూస్తే యేసుప్రభు మన అందరి కొరకు ఒక్కసారిగా పస్కా బలిగా వధించబట్టాన్ని బట్టి పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో అంటే దేవుని కృపాసనం యొద్దకు మనం చేరుకునే గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ మాట చక్కగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 20 వచనాల్లో వివరించబడి ఉంటుంది అనమాట. మనం క్రీస్తు యొక్క రక్తం ద్వారా యెరూషలేము దేవాలయము తెర చినిపోయి పరిశుద్ధ సన్నిధికి వెళ్ళి ఆరాధించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు అనమాట. కాబట్టి తెర చినిగిపోయింది, మార్గం ఏర్పడింది. దేవుని మనం చూస్తే దేవుడే పైనుండి క్రిందకు ఆ తెరను ఏం చేశాడు, చింపివేశాడు. ఎలా చింపివేశాడు? తన ప్రియ కుమారుని ప్రాణ బలి ద్వారా జరిగింది. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రాణ బలి ద్వారా ఈ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న తెర చినిగిపోయి తండ్రి యొద్దకు మనం చేరుకునే ఒక గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఇంత గొప్ప త్యాగాన్ని దేవుడు అనుమతించడానికి కారణము నీవు నేను మార్పు చెందాలని, నీవు నేను రక్షణ పొందాలని, నీవు నేను తండ్రికి సన్నిహితులం అవ్వాలని ఈ త్యాగమంతా కూడా దేవుడు చేశాడు. మరి మనం రక్షించబడ్డామా? మనము నిజంగా ఆ యొక్క ఆధిక్యతను వినియోగించుకుంటున్నామా? ఆ తండ్రి రక్షణ సంకల్పాన్ని అర్థం చేసుకుంటున్నామా? ఆలోచించండి. నేను ఒక స్టోరీ చెప్పి ముగిస్తాను చిన్నగా. మనకి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. పోయిన సంవత్సరం కూడా మీకు చెప్పాను. ఆ న్యాయాధిపతికి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తెతో ఆ తండ్రి అప్పుడప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ నేర్పించారు. కానీ ఆ అమ్మాయికి 14 సంవత్సరాలే. కాబట్టి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత దాకా డ్రైవింగ్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఒక సందర్భంలో వాళ్ళ నాన్నగారు వచ్చి కారు బయట పెట్టి లోపలికి వెళ్ళారు. సడన్గా ఎందుకు ఆయన బయట పెట్టి వెళ్ళిపోయారంటే దానికి బ్రేకులు లేవు, రిపేర్కి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో. ఆ పాప వాళ్ళ కూతురు ఏం చేసిందంటే వెంటనే డ్రైవింగ్ నేర్చుకుంది కాబట్టి దాన్ని నడుపుతూ ఉంది. పెద్ద పెద్ద కేకలేస్తున్నాడు, అమ్మా వద్దు వద్దు, దానికి బ్రేకులు లేవని చెప్తుంటే ఆ వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. ఇంకా వెంటనే ఏం చేయాలో అర్థం కాక ఆ తండ్రి ఏం చేస్తాడంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఫోన్ చేసి మా పాప ఇలా వెళ్ళింది, కొంచెం వెంబడించండి అని చెప్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అమ్మాయిని వెంబడిస్తుంటే ఆ అమ్మాయికి ఇంకా కోపం వస్తుంది. నా తండ్రి ఎంత కిరాతకుడు, ఇలా వీళ్ళని పంపించాడు అని చెప్పేసి వాళ్ళని తప్పించుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎదురుగా ఒక బండి ట్రాక్టర్ వస్తుంటే దాన్ని తప్పించిపోయి రోడ్డు పక్కకు వస్తే ఒక వ్యక్తికి తగిలి అతను పడిపోతాడు. తర్వాత చెట్టు గుద్దుకొని ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందంటే వెంటనే ఇంకా దాన్ని కేసు చేస్తారు కదా. కేసు నమోదు చేసినప్పుడు ఇప్పుడు అక్కడ చూస్తే న్యాయస్థానంలో ఉంది ఎవరంటే తండ్రియే. అక్కడ 3 నేరాలు చేసింది. ఒకటి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసింది. రెండోది ఒక మనిషికి నష్టాన్ని కలిగించింది కదా. మనము వేరే వ్యక్తికి నష్టాన్ని కలిగించింది మనం చూస్తాం. అయితే ఈ పరిస్థితుల్లో స్పీడ్ లిమిట్ కూడా దాటింది. ఈ 3 జరిగినాయి. స్పీడ్ లిమిట్ దాటింది, ఒక వ్యక్తికి ప్రాణ నష్టం కలిగింది, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసింది. 3 నేరాలు అమ్మాయి మీద మోపబడి. కాబట్టి ఆ నేరాలకి శిక్ష ఏంటంటే మొదటి దానికి $1000 ఇవ్వాలి. ఎందుకు? లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు. రెండోదిగా ఒక వ్యక్తికి నష్టం ఇంకోటి ఏంటంటే స్పీడ్ లిమిట్ దాటినందుకు ఇంకొక $1000. ఈ తర్వాత ఒక వ్యక్తికి నష్టం కలిగించినందుకు 10 కొరడా దెబ్బలు తినాలి. కాబట్టి తీర్పు తీర్చారు. కాబట్టి అమ్మాయికి చాలా అక్కడ తీర్పు తీరుస్తుంది ఎవరు? తండ్రియే. ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఇప్పుడు $2000 కట్టాలి, ఇంకా ఏం చేయాలి? 10 కొరడా దెబ్బలు తినాలి. ఈ తీర్పు తీర్చిన తర్వాత తండ్రి అక్కడి నుండి ఏమవుతాడు? వెళ్ళిపోతాడు అనమాట.
చూస్తే ఎవరి పని వాళ్ళు చేయాలి కాబట్టి కొరడా దెబ్బలు కొట్టడా ఆ డబ్బులు వాళ్ళ నాన్న ఏం చేస్తారంటే బయటికి వచ్చి రూమ్లోకి వెళ్ళి ఆ వస్త్రాన్ని తీసివేసి ఒక చెక్ మీద $2,000 రాసి అమ్మాయికి ఇచ్చేస్తారు. ఫోన్లే నాకు $2,000 ఇచ్చాడు అనుకుంటుంది. ఆ తర్వాత 10 కొరడా దెబ్బలు తినాలి, కొట్టమని చెప్తారు. వాళ్ళ జడ్జి మొహం చూస్తున్నారు, అమ్మాయికి వెళ్ళి చూస్తున్నారు. జడ్జి గారి కూతురుని కొట్టాలంటే బాధే కదా, ఏం చేయాలి? కానీ తప్పనేది శిక్షించబడాలి, కొట్టండి అని చెప్తాడు ఆయన. చెప్పినప్పుడు ఇంకా ఆ కొరడాలతో కొట్టాల్సిన వ్యక్తి తన పని తను చేయాలి కాబట్టి కొరడా వ్యక్తి కళ్ళు మూసుకొని ఏం చేస్తాడు? 10 దెబ్బలు కొడతాడనమాట. ఆయన కొడతా ఉంటే అందరు కేకలేస్తూ అరుస్తూ ఉంటారు. అక్కడ చూస్తే ఆ తండ్రి ఆ పాపను అలా హత్తుకొని గట్టి పట్టుకొని ఆ కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు. ఆ దెబ్బలన్నీ కూడా ఆయన తిన్నాడు. తర్వాత ఆ పాపను చూసి ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు చేసిన తప్పుకి, నువ్వు చేసిన పాపానికి చట్టం చెప్తుంది. ఏం చెప్తుంది చట్టం? నీకు శిక్ష విధించబడాలని. కానీ తండ్రిగా నా ప్రేమ చెప్తుంది నేను శిక్షను తప్పించాలని. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అదే పరలోకపు తండ్రి మన కోసం చేశాడు. చట్ట ప్రకారంగా మనమందరం కూడా శిక్షకు అర్హులము. కానీ పరలోకపు తండ్రి తన ప్రేమను బట్టి ఆ శిక్షను తన కుమార్యను విధించి మనకు విడుదల కలుగు చేశాడు. కాబట్టి ఈ 4వ మాటలో గొప్ప ఆక్రందన ఉంది. అంత ఆక్రందన, అంత వేదన, అంత బాధ తండ్రి తట్టుకోవటానికి కారణం నిన్ను నన్ను విమోచించి తండ్రికి సన్నిహితులుగా చేయాలని. మనం ఎంత తండ్రికి సన్నిహితులుగా జీవిస్తున్నాం, ఎంత త్యాగపూరితమైన భక్తి ప్రభు కొరకు చేస్తున్నాం, ఆయనతో విడదీయలేని అనుబంధం కలిగి ఉంటున్నామా, లేకపోతే ఇంకా ఆయనకి ఎడంగా ఉంటున్నామా ఆలోచన చేసుకొని మన జీవితాన్ని సరి చేసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.